ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే సంఖ్యాకాండము. ఈ సంఖ్యాకాండాన్ని మనం ఎందుకు చదువుకోవాలి? ఈ సంఖ్యాకాండానికి సంఖ్యాకాండం అనేటువంటి పేరు ఎలా వచ్చింది? దీన్ని ఎవరు రాశారు? ఏ కాలంలో రాశారు? దీన్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే మనం దీన్ని ఎలా విభజించుకొని చదువుకోవాలనేటువంటి ప్రతి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరలోకమందు ఉన్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి, అందును బట్టి ఎంతగానో వందనాలు తండ్రి. ఎన్నో విషయాలు తండ్రి మీరు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఈరోజు కూడా తండ్రి ఒక మంచి విషయాన్ని మేము నేర్చుకునబోతుండగా చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినేవారికి అర్థమయ్యే రీతిలో చెప్పుటకు మీ ఆత్మ సహాయాన్ని తోడుగా దయచేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం యొక్క పుస్తక పరిచయాల్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. నిజంగా పాఠాలు విన్న ప్రతి ఒక్కరూ కూడా ఫోన్స్ చేసి మరి బ్రదర్ చాలా థ్యాంక్స్ బ్రదర్, చాలా చక్కగా చెప్పారు. అవి విన్న తర్వాత మేము బైబిల్ చదువుతుంటే బైబిల్ మాకు ఈజీగా అర్థమవుతుందని చెప్పినప్పుడు నేను, నాతో పాటు నా టీం వారు అందరం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. మరి మీలో ఎవరైనా సరే అవి ఒకవేళ చూడకపోయినట్లయితే కిందనే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అవి చూసిన తర్వాత మీరు ఆదికాండం, లేవ్యాకాండం, నిర్గమకాండం చదవండి, మీకు ఈజీగా పుస్తకాలు అర్థమవుతాయి. వెరీ గుడ్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే సంఖ్యాకాండము. ఈ సంఖ్యాకాండాన్ని మనం ఎందుకు చదువుకోవాలి? ఈ సంఖ్యాకాండానికి సంఖ్యాకాండం అనేటువంటి పేరు ఎలా వచ్చింది? దీన్ని ఎవరు రాశారు? ఏ కాలంలో రాశారు? దీన్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే మనం దీన్ని ఎలా విభజించుకొని చదువుకోవాలనేటువంటి ప్రతి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. దానిలో మొదటిగా ఈ సంఖ్యాకాండానికి సంఖ్యాకాండం అనేటువంటి పేరు ఎలా వచ్చింది అనేది ఆలోచిద్దామండి. మీరు బాగా గమనించినట్లయితే ఈ సంఖ్యాకాండంలో 36 అధ్యాయాలు ఉంటాయి. ఈ 36 అధ్యాయాలు మీరు చదివినప్పుడు 2 చోట్ల ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా లెక్కించడం జరుగుతుంది. ఎక్కడది? సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో ఒకసారి లెక్కిస్తారు, సంఖ్యాకాండం 26 అధ్యాయంలో రెండోసారి లెక్కించడం జరుగుతుంది. అంటే ఈ ఇజ్రాయేలీ జనాభా మొత్తాన్ని కూడా ఎన్నిసార్లు లెక్కించారు? 2 సార్లు లెక్కించారు. అంటే ఎన్నిసార్లు సంఖ్య వేశారు? 2 సార్లు సంఖ్య వేశారు. ఇజ్రాయేలీల మొత్తాన్ని కూడా 2 సార్లు సంఖ్య వేయడం జరిగింది కాబట్టి దీనికి సంఖ్యాకాండం అనేటువంటి పేరు వచ్చిందని కొంతమంది బైబిల్ నిపుణుల యొక్క అభిప్రాయం అండి. అర్థమైందా? సో ఈ విధంగా సంఖ్యాకాండానికి సంఖ్యాకాండం అనే పేరు వచ్చింది. ఇంకా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ సంఖ్యాకాండాన్ని హెబ్రూలో ఏమంటారంటే జమిద్బార్ అంటారండి. అలాగే ఈ యొక్క గ్రీకు సెప్టోజెంట్, నేను ఇంతకుముందు చెప్పాను కదా, 70 మంది కలిసి హెబ్రూలో ఉన్నటువంటి లేఖనాలన్నింటినీ కూడా గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేశారు, దాన్ని గ్రీకు సెప్టోజెంట్ అంటారని చెప్పాను కదా. ఆ గ్రీకు సెప్టోజెంట్లో ఏమంటారంటే దీన్ని అరిత్మయి అంటారండి. హెబ్రూలో ఏమో జమిద్బార్ అంటారు, గ్రీకు సెప్టోజెంట్లో ఏమో అరిత్మయి అంటారు. అలాగే లాటిన్లో ఏమంటారంటే న్యూమరీ అంటారండి. ఇంగ్లీష్లో ఏమంటారంటే నెంబర్స్ అంటారండి. మనకు తెలుగులో సంఖ్యాకాండము అంటారండి. సో ఇది సంఖ్యాకాండానికి పేరు ఎలా వచ్చింది అనేటువంటి విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు ఈ సంఖ్యాకాండాన్ని రాసింది ఎవరు? మనందరికీ తెలుసు. సంఖ్యాకాండాన్నే కాదు, ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ పంచకాండాన్ని రాసింది కూడా మోషే గారే. బట్ సంఖ్యాకాండాన్ని మోషే గారే రాశారనడానికి ప్రూఫ్లు అంటూ మనకు కొన్ని ఉండాలి కదా. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరం 2వ నెల 1వ తేదీన సీనాయి అరణ్యమందుల ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను. ఎవరంట? యెహోవా మోషేతో ఇట్లనెను. అంటే ఈ సంఖ్యాకాండంలో చెప్పబడుతున్నటువంటి విషయాల్ని దేవుడు ఎవరితో చెబుతున్నాడు? ఎస్, మోషేతో చెబుతున్నాడు. సరే, దేవుడు సంఖ్యాకాండంలో రాయవలసిన విషయాలన్నీ కూడా మోషేతో చెప్తున్నాడు. మరి మోషే సంఖ్యాకాండంలో చెప్పబడిన విషయాలు రాశాడా లేదనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 1వ వచనం చూడండి. మోషే యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారం వారి ప్రయాణములను బట్టి వారి వారి సంచార క్రమములను వ్రాసెను. ఏం చేశాడంట? వ్రాసాడంట. అంటే ఇంతకు మనం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దేవుడు మోషేతో చెబుతున్నట్టుగా కనబడుతుంది, ఇక్కడ మోషే రాస్తున్నట్టుగా కనబడుతుంది. అంటే ఈజీగా మనకు అర్థమవుతుంది సంఖ్యాకాండాన్ని ఎవరు రాశారు. డైరెక్ట్గా మనకు అర్థమవుతుంది. 100కి 100% సంఖ్యాకాండాన్ని రాసింది మోషే గారే. వెరీ గుడ్. మనకి సంఖ్యాకాండం పేరు ఎలా వచ్చిందో అర్థమైంది, ఎవరు రాశారో కూడా అర్థమైంది. ఇందుకు ఏ కాలంలో దీన్ని రాశారు? ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే 1440 క్రీస్తుపూర్వం 1440 నుండి క్రీస్తుపూర్వం 1400 సంవత్సరాల కాలంలోనే ఇది రాయబడింది. సో ఇప్పుడు ఈ సంఖ్యాకాండాన్ని మనం ఎందుకు చదువుకోవాలి?
మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఐగుప్తీయుల యొక్క బానిసత్వం నుంచి విడిపింపబడి ఈ సీనాయి పర్వతం వరకు వచ్చినటువంటి జనాభా ఎంతమంది అండి? ఇంచుమించు 6 లక్షల మంది అండి. 6 లక్షల మంది ప్రయాణమై సీనాయి పర్వతం వరకు వచ్చారు. కానీ కనానుకు చేరుకునేది ఎంతమంది తెలుసా? ఇద్దరేనండి. నిజమండి, ఇద్దరు మాత్రమే కనానుకు చేరుకుంటారు. అదేంటండి, 6 లక్షల మంది ప్రయాణం అయితే ఇద్దరు కనానుకు వెళ్ళడం ఏంటి? అంతే కదా, ఇద్దరు కనానుకు వెళ్ళడం ఏంటి? దేవుడు అందరికీ వాగ్దానం చేశాడు కదా, మిమ్మల్ని అందరినీ కనానుకు తీసుకెళ్తానని వాగ్దానం చేశాడా లేదా? చేశాడు. మరి వాగ్దానం చేసిన దేవుడు ఇద్దరిని మాత్రమే కనానులోకి ప్రవేశపెట్టాడంటే అసలు ఏం జరిగింది? 6 లక్షలుగా ప్రయాణమైనటువంటి వాళ్ళు ఎక్కడ ఆగిపోయారు? ఏం జరుగుంటుంది? దేవుడు వాళ్ళని ఏం చేశాడు? ఎందుకు వాళ్ళు కనానుకు చేరుకోలేకపోయారనేటువంటి విషయాలు మనకు అర్థం కావాలంటే మనం చదువుకోవాల్సినటువంటి పుస్తకమే ఈ సంఖ్యాకాండము. అర్థమైందా? ఈ సంఖ్యాకాండాన్ని మనం ఎందుకు చదువుకోవాలి? ఇప్పుడు ఈ సంఖ్యాకాండాన్ని మనకి ఈజీగా అర్థం కావడానికి మనం కొన్ని భాగాలుగా దీన్ని విభజించుకుందాం. ఎన్ని భాగాలుగా విభజించుకుందాం? 3 భాగాలుగా విభజించుకుందామండి. ఏంటా 3 భాగాలను మనం ఆలోచిస్తే, మొదటి అధ్యాయం దగ్గర నుంచి 10వ అధ్యాయం 10వ వచనం వరకు మొదటి భాగం. నెక్స్ట్ 10వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుంచి 25 అధ్యాయాల వరకు రెండో భాగం. నెక్స్ట్ 26వ అధ్యాయం దగ్గర నుంచి 36వ అధ్యాయం వరకు 3 భాగం. ఈ 3 భాగాలుగా విభజించుకొని మనం సంఖ్యాకాండాన్ని చదివితే సంఖ్యాకాండం మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఇంతకీ ఏ భాగం దేని గురించి తెలియజేస్తుంది అనేది ఆలోచిద్దాం. మనం లేవ్యకాండంలో చెప్పుకున్న దాన్ని బట్టి ఇజ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు దగ్గర నుంచి జర్నీ స్టార్ట్ చేసి ఎక్కడికి వచ్చి ఆగారు? సీనాయి పర్వతం దగ్గరికి వచ్చి ఆగారు. మరి ఇప్పుడు సీనాయి పర్వతం దగ్గర నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి కదా. మరి సీనాయి పర్వతం దగ్గర నుంచి ఇలా ఎక్కడికి వెళ్ళాలి? కనానుకు వెళ్ళాలి. కనానుకు వెళ్ళాలంటే జర్నీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ సీనాయి పర్వతం దగ్గర నుంచి వీరి జర్నీకి మరలా జర్నీకి ఎలా సిద్ధపడ్డారనేటువంటి విషయాలు తెలియజేసేది మొదటి భాగం. అంటే మొదటి అధ్యాయం దగ్గర నుంచి 10వ అధ్యాయం వరకు 10వ వచనం వరకు ఏం తెలియజేస్తుందంటే, ఈ ఇజ్రాయేలీలు కనానుకు సిద్ధపాటు ఎలా పడ్డారనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటది? 10వ అధ్యాయం 10వ వచనం దగ్గర నుంచి 25 అధ్యాయాల వరకు ఈ రెండో భాగం. ఈ రెండో భాగం ఏం తెలియజేస్తుందంటే, ఇజ్రాయేలీలందరూ కూడా ఈ యొక్క సీనాయి పర్వతం దగ్గర జర్నీ స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్ళి ఆగుతారంటే మోయాబు అనేటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఆగిపోతారండి. ఇప్పుడు ఈ మోయాబు అనేటువంటి ప్రాంతం నుంచి కనానుకు వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది తెలుసా? 40 రోజులండి, అంతే. ఈ మోయాబు అనేటువంటి ప్రాంతం దగ్గర వీళ్ళు ఆగారు కదా, అక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళు కనానుకు వెళ్ళాలంటే 40 రోజులే పడుతుంది. కానీ దేవుడండి 40 సంవత్సరాలు అక్కడే ఉంచుతాడండి. అదేంటి బ్రదర్, 40 రోజుల్లో కంప్లీట్ అవ్వాల్సిన జర్నీని ఎందుకు 40 సంవత్సరాలు దేవుడు ఆపాడు? ఎందుకు అక్కడే వాళ్ళని తిప్పాడు? ఏం చేశాడు దేవుడు? వాళ్ళతో ఏం మాట్లాడాడు? వీళ్ళు ఏమైనా తప్పు చేశారా దేవుని పట్ల? ఇందుకు ఏం చేశారు అనేటువంటి విషయాలు మీకు తెలియాలంటే ఇదిగో ఈ రెండో భాగం చదువుకోవాలి. అంటే ఏంటి? ఈ రెండో భాగం దేని గురించి తెలియజేస్తుంది? 40 రోజుల్లో కంప్లీట్ అవ్వాల్సిన జర్నీ 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది అనేటువంటి విషయాలు తెలియజేసేది ఈ రెండో భాగం, సింపుల్గా. అండ్ మూడో భాగం ఏంటది? 26వ అధ్యాయం దగ్గర నుంచి 36 అధ్యాయాలు. ఈ 26వ అధ్యాయం దగ్గర నుంచి 36 అధ్యాయాలు ఏం తెలియజేస్తాయంటే, ఈ పాత తరం ఉంది కదా, ఇప్పుడు దేవుడు 40 సంవత్సరాలు అక్కడ తిప్పించాడు. 40 సంవత్సరాలు ఇప్పుడు అక్కడ తిప్పించినప్పుడు పాత తరం అంతా ఏమైపోయి ఉంటుంది? అంతమైపోయిందండి. ఇంకా పాత తరం అంతా నశించిపోద్ది. నశించిపోయిన తర్వాత కొత్త తరాన్ని దేవుడు అక్కడ తీసుకెళ్లాలనుకుంటాడు కనానికి. ఆ కొత్త తరాన్ని దేవుడు ఏ విధంగా సిద్ధపాటు చేశాడు, వాడికి ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళకి చెప్పాడు అనేటువంటి విషయాలు ఎక్కడ ఉంటుందంటే ఇదిగో ఈ 26 నుంచి 36 అధ్యాయాల వరకు ఉంటుంది. అంటే సంఖ్యాకాండాన్ని మీకు ఈజీగా చెప్పాలంటే, సీనాయి పర్వతం దగ్గర ఆగిపోయినటువంటి వీళ్ళ జర్నీ మరలా ఏ విధంగా స్టార్ట్ అయింది, స్టార్ట్ అయ్యి మోయాబు ప్రాంతం వరకు ఏ విధంగా వచ్చారు, వచ్చిన తర్వాత ఈ మోయాబు ప్రాంతం దగ్గర నుంచి కనానుకు వెళ్ళాలంటే 40 రోజులే పడుతుంది కదా. 40 రోజుల్లో కంప్లీట్ అవ్వాల్సిన జర్నీ 40 సంవత్సరాల పాటు ఎందుకు దేవుడు అక్కడ ఉంచాడనేటువంటి విషయాలు తెలియజేస్తూ, పాత తరం ఎందుకు గతించిపోయింది, ఏ విధంగా గతించిపోయింది అనేటువంటి విషయాలు తెలియజేస్తూ, కొత్త తరాన్ని దేవుడు ఎలాంటి సిద్ధపాటు ద్వారా సిద్ధపాటు చేశాడనేటువంటి విషయాలు తెలియజేసే పుస్తకమే ఈ సంఖ్యాకాండము. మనం ఈ సంఖ్యాకాండం చదివినప్పుడు ఈ సంఖ్యాకాండంలో ఒక మంచి విషయం మనకు అర్థమవుతుందండి. ఏంటో తెలుసా? ఇజ్రాయేలీలందరూ కూడా దేవుని పట్ల చూపించిన అవిధేయత. నిజమండి, ఇజ్రాయేలీలందరూ దేవుని పట్ల సొనుగుతారండి. సొనగడం చూడండి, ఎవరన్నా మన పట్ల సనిగితే మనకు కోపం వస్తుంది చూసారా, అలాగే దేవుని పట్ల వీళ్ళు సనుగుతారు. ఎందుకు సనుగుతారో తెలుసా? తిండి కోసం నీరు కోసమండి. తిండి కోసం నీరు కోసం. నిజంగా దేవుడు ఎంత కష్టపడి వీళ్ళని తీసుకొచ్చాడండి. పగటి వేళ మేఘస్తంభాన్ని తీసుకొచ్చి, రాత్రి వేళ అగ్నిస్తంభాన్ని తీసుకొచ్చి, వీళ్ళు వేసుకున్న బట్ట నలిగిపోలేదు, వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదు. అంత కష్టపడి వీళ్ళని ఇక్కడికి తీసుకొస్తే దేవుని పట్ల వీళ్ళు సనుగుతారండి. కేవలం తిండి కోసం సనుగుతారు, నీరు కోసం సనుగుతారు, వేసుకున్నటువంటి దుస్తుల కోసం సనుగుతారు. ఏంటండి సనుగు?
అంత కష్టపడి దేవుడికి తీసుకొస్తే ఆ కష్టాన్ని మరిచిపోయి దేవుని పట్లే సొనుగుతారండి. ఎంతో అవిధేయతను చూపిస్తారండి. దేవుని కోపం రగిలిపోద్దండి. దేవుని కోపం రగిలిపోయింది కాబట్టే 6 లక్షలుగా ప్రయాణమైనటువంటి జనాభా కేవలం 2 మాత్రమే కనానుకు చేరుకున్నారండి. ఏంటి, దేవుని మన పట్ల అంత ప్రేమ చూపిస్తాడు కదా, ఇంత కోపాన్ని కూడా చూపిస్తాడా? ఎస్, దేవుడు ఎంతైతే ప్రేమను చూపిస్తాడో అంతే కాఠినత్వాన్ని చూపిస్తాడు. నిజమండి. పాత తరాన్ని మొత్తాన్ని అంతం చేశాడండి. అంతం చేసి కొత్త తరాన్ని మాత్రమే కనానుకు తీసుకెళ్ళాలంటే దేవుడు ఎంత కోపస్తుడో మీరు అర్థం చేసుకోవాలి. దేవుని పట్ల మనం విధేయత చూపించినంతకాలం దేవుని ప్రేమ మన పట్ల చూపిస్తాడు. ఒకవేళ దేవుని పట్ల మనం అవిధేయత చూపించామా, మనకి చెప్పవలసిన గుణపాఠాన్ని దేవుడు చెబుతాడనేదే ఈ సంఖ్యాకాండం మనకు తెలియజేస్తుంది ప్రియులారా. కాబట్టి ఈ విషయాలు తెలుసుకున్న మనం, ఈ పుస్తకాన్ని చదువుకున్న మనం దేవుని పట్ల విధేయతని ఎప్పుడు తప్పిపోకూడదు. దేవుని పట్ల ఆల్వేజ్ విధేయత కలిగి ఉండాలి, ప్రేమను చూపించాలి, దేవుని పట్ల రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, రెస్పెక్ట్ఫుల్గా నడుచుకోవాలి. దేవుడు మన పట్ల చూపించే ప్రేమ నుంచి మనం ఎప్పుడూ ఎడబాయకూడదు, ఎప్పుడూ దేవుని మీద మనం సొనగకూడదు. కాబట్టి ప్రియులారా, మనం దేవుని పట్ల విధేయతగా ఉండాలి. అది మనకి సంఖ్యాకాండం నేర్పిస్తుంది. ఇప్పుడు సంఖ్యాకాండంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. ఏంటంటే ఈ సంఖ్యాకాండంలో ఉన్నటువంటి ముఖ్య వ్యక్తులు ఎవరు? మోషే, అహరోను, మిరియాము, యెహోషువ, కాలేబు, ఎలియాజరు, కోరాహు, బిలాము, మిద్యానీయులు, లేవీలు, బాలాకు, మోయాబు స్త్రీలు, ఫీనేహాసు. వీళ్ళండి సంఖ్యాకాండంలో కనిపించే ముఖ్య వ్యక్తులు. అలాగే ఈ సంఖ్యాకాండంలో ఉన్నటువంటి ముఖ్య స్థలాలు ఏంటవి? సీనాయి పర్వతము, కనాను, కాదేశు బర్నయ, మోయాబు మైదానం. ఇవండి సంఖ్యాకాండంలో ఉన్నటువంటి ముఖ్య ప్రదేశాలు. అలాగే సంఖ్యాకాండంలో ఉన్నటువంటి ముఖ్య సంఘటనల గురించి చూద్దామండి. ఏంటవి? దేవుడు మోషేతో ప్రజలను లెక్కించమని ఆజ్ఞాపించడం, 40 సంవత్సరాలు వీళ్ళు ప్రయాణం చేయడం, అలాగే ప్రజలను లెక్కించడం, కోరాహు, దాతాను, అబీరాముల యొక్క తిరుగుబాటు గురించి, మోషే, అహరోను, మిరియాముల పాపం గురించి, మిరియాము, అహరోనుల మరణం గురించి, బాలాకు, బిలాముల యొక్క శోధించడం గురించి, అలాగే ఇజ్రాయేలుల పాపం గురించి, ప్రజలను రెండోసారి లెక్కించడం గురించి, లేవీల యొక్క స్వాస్థ్యాల గురించి, అలాగే ఆశ్రయపురముల యొక్క చట్టాల గురించి, వీటి గురించి తెలియజేసేది సంఖ్యాకాండం. చివరిగా ఈ సంఖ్యాకాండం సంబంధించినటువంటి ప్రశ్నలు డిస్ప్లే మీద మీకు కనబడతాయండి. వాటన్నిటికీ కూడా కరెక్ట్ ఆన్సర్స్ మీరు కామెంట్ చేయండి. ఎవరైతే ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఈ పంచకాండాలకి కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళకి మా తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ అనేది వాళ్ళ ఇంటికి పార్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి డిస్ప్లే అవుతున్నటువంటి క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చి దేవుని తరపు నుంచి, మా టీం తరపు నుంచి ఒక బహుమతి మీరు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే ఖచ్చితంగా 10 మందికి షేర్ చేసి దేవుని సువార్తలో పాలుభాగస్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వందనాలు.